వెల్కమ్ టు రాథోడ్స్ ఐఎస్ అకాడమీ. దిస్ ఇస్ గోపికృష్ణ. అండ్ ఒక కొత్త ఇనిషియేటివ్తో వచ్చాం. ఏంటి అంటే కొన్నిసార్లు న్యూస్ పేపర్ ఆర్టికల్ చూసినప్పుడు ఇట్ వాస్ లైక్ సమ్వాట్ వెరీ టఫ్, అవునా? కానీ దాని బిహైండ్ రీజన్ కనుక తెలిస్తే దాని తర్వాత న్యూస్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఒక వీక్లీ ఇష్యూ. వీక్ మొత్తంలో ఏదైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయో దాని యొక్క బిహైండ్ రీజన్స్ యాజ్ వెల్ యాజ్ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా యూపీఎస్సీకి ఆర్ ఎల్స్ లైక్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, వీటన్నిటి గురించి ఈ ఇనిషియేటివ్ అనమాట. దిస్ ఇస్ లైక్ సిరీస్ ఆఫ్ వీడియోస్ అండ్ దిస్ వాజ్ ఫస్ట్ వీడియో. అండ్ ఫస్ట్ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఈ వీక్ బాగా ఇంపార్టెంట్లో ఉన్న టాపిక్ ఏంటంటే COP29. వి ఆల్ నో దట్ క్లైమేట్ చేంజ్ అని చాలా ఎఫిషియెంట్గా ప్రతి కంట్రీ అంటే ఆల్మోస్ట్ 200 కంట్రీస్ ఒక దగ్గర మీట్ అయ్యి దే వర్ ట్రైంగ్ టు ఫైట్ దిస్ క్లైమేట్ చేంజ్. సో ఆ టాపిక్. ఇంకొకటి ఏంటంటే దాని బిహైండ్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, సి COP29 ఈ మీట్ ఎక్కడ జరుగుతుంది? ఈ మీట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాకు. ఓకే, బాకు అంటే నథింగ్ బట్ ఒక క్యాపిటల్ సిటీ ఆఫ్ అజర్బైజాన్. ఓకే, అజర్బైజాన్లో బాకు అనే క్యాపిటల్ సిటీలో ఇది జరుగుతుంది. ఇది ఎన్నో మీట్ అంటే 29th మీట్. ఇట్ మీన్ దట్ యాన్యువల్లీ ప్రతి ఇయర్ దే ఆర్ గోయింగ్ టు మీట్. సో ఎందుకు మీట్ అవుతున్నారు అసలు? దేని గురించి ఫైట్ చేస్తున్నారు? వీళ్ళందరూ ఫైట్ చేసేది ఒక్కటే ఒక ప్రాబ్లం, దట్ ఈస్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు ఏంటి అంటే ఈ సంవత్సరం మనం గమనిస్తే విజయవాడ దగ్గర కానీ ఆర్ఎల్స్ లైక్ ప్రపంచంలో చాలా ప్లేసెస్లో అతిగా వానలు పడ్డాయి. టేక్ ఎగ్జాంపుల్ వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్, టేక్ ఎగ్జాంపుల్ ఈ విజయవాడ కంప్లీట్ మునిగిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకైతే కంపల్సరీ చాలా విపరీతమైన వర్షాలు వచ్చినాయి. సో ఏంటి ఒక రీజన్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? అసలు ఎందుకు ఇలాంటి రైన్స్ని క్రియేట్ చేస్తుంది అన్నదే మన టాపిక్. ఓకే, సి ఒకప్పుడు వి ఆల్ నో దట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. ఓకే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగినప్పుడు మనం ప్రైమరీ యాక్టివిటీస్ అంటాం. ఎకనామికల్ పర్స్పెక్టివ్లో ప్రైమరీ యాక్టివిటీస్ అంటే మీ ప్రైమరీ యాక్టివిటీస్లో నేచర్తో ఎలైన్ అయిన వర్క్స్ మాత్రమే చేసేవాళ్ళం. ఓకే, కానీ సెకండ్ టైం ఏం చేసామంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకురావడం వల్ల ఈ ప్రైమరీ యాక్టివిటీస్ని కాస్త సెకండరీ యాక్టివిటీస్ కింద తీసుకొచ్చాం. ఈ సెకండరీ యాక్టివిటీస్లో ఏం చేసాం? వీ ట్రై టు మ్యానుఫ్యాక్చర్ దట్ న్యాచురల్ ప్రొడక్ట్ ఇంటూ సమ్ అదర్ గూడ్స్. దాని తర్వాత అమ్మేస్తున్నాం. ఓకే, అమ్మేయటం వల్ల కొన్ని సంవత్సరాలు దే ఫెల్ట్ లైక్ ఓకే కొత్తగా మనీ వస్తుంది, ఎకనామికల్ పర్స్పెక్టివ్, డెవలప్డ్ కంట్రీస్ ఇలాంటి డిఫరెంట్ ఫిలాసఫీస్ కింద ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ యొక్క బలం చూపించాలనుకున్నారు. బట్ దే హ్యావ్ అండర్స్టూడ్ ఆన్ ద లేటర్ ఫ్రంట్ దాట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల వీ హ్యావ్ దాట్ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. నేచర్కి అగేన్స్ట్కి తిరిగితే నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని తెలుసుకున్నారు. ఆ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్లో ఏంటంటే టేక్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం బ్రెజిల్లో మోర్ దాన్ 40,000 పీపుల్ వాళ్ళ యొక్క ఇల్లులు వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకు? ఇట్స్ బికాస్ ఆఫ్ ఓవర్ ఫ్లడ్స్. ఓకే, టేక్ ఎగ్జాంపుల్ దిస్ కోరల్ రీఫ్స్. ఓకే, మాల్దీవ్స్ ఏరియా ఉంది. మాల్దీవ్స్ ఏరియాలో ఎప్పుడు కూడా కోరల్ బ్లీచింగ్ అవ్వలేదు. ఈ కోరల్ బ్లీచింగ్ ఎందుకు అవుతుందంటే మోర్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్, మోర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్. కొంచెం 1-2 degrees చేంజ్ అయినా కానీ ఆ మైక్రో ఆర్గనిజమ్స్ ఏదైతే ఉన్నాయో అవి చనిపోతూ ఉంటాయి. ఓకే, ఈ కోరల్స్ కూడా అలానే ఏదైతే ఫిష్కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుందో అవన్నీ చనిపోతున్నాయి. ఇదంతా ఎందుకు అని ఐడెంటిఫై చేసుకుంటే ఇట్ వాస్ బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్ అండ్ దిస్ చేంజ్ ఆఫ్ దిస్ ఎకనామికల్ యాక్టివిటీ. కానీ ఎకనామికల్ యాక్టివిటీని పోస్ట్పోన్ చేయగలుగుతామా ఆర్ ఎల్స్ లైక్ ఆపేయగలుగుతామా కంప్లీట్గా? వీ కెనాట్ సస్టైన్. అసలు కంట్రీస్ అనేవి సస్టైన్ అవ్వలేవు. సో సమ్హౌ దే అండర్స్టూడ్ దట్ మనకి ఎకనామికల్ యాక్టివిటీ అయితే కంపల్సరీ కావాలి, బట్ విత్ ద అలైన్మెంట్ విత్ ద నేచర్. సో అందుకోసం ఏం చేశారంటే క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి 1997లో ఏం చేశారు? వీళ్ళందరూ కలిసేసి రియాలిటీలో మనం నేచర్కి అగేన్స్ట్ తిరుగుతున్నాం, క్లైమేట్ని చేంజ్ చేస్తున్నాం, ఆంథ్రపాలజికల్ యాక్టివిటీస్ అంటాం. హ్యూమన్ అయితే అతని యొక్క యాక్టివిటీస్ వల్ల నేచర్ ఖరాబ్ అయిపోతుంది. ఈ నేచర్ ఖరాబ్ అయిపోవడం వల్ల ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి రియాలిటీలో ప్రాపర్ బ్యూటిఫుల్ ఎర్త్ అనేది లేకుండా అవుతుందని ఐడెంటిఫై చేసుకున్నారు. కానీ ఆ టైంలో ఏంటి అంటే ప్రపంచ దేశాలు అన్నీ వర్ నాట్ యాక్సెప్టెడ్. టేక్ ఎగ్జాంపుల్ ఇండియా. ఓకే, ఇండియా ఈ టైంలో ఎలా ఉంది? ఇట్ వాస్ లైక్ ఆ టైంలోనే అండర్ డెవలప్డ్ కంట్రీ నుండి డెవలపింగ్ కంట్రీ అవుతుంది. ఈ టైంలో నువ్వు నేచర్కి అగేన్స్ట్కి తిరగొద్దు అంటే టేక్ ఎగ్జాంపుల్ అప్పుడే ఇండస్ట్రీస్ పెట్టారు. టేక్ ఎగ్జాంపుల్ ఒక థర్మల్ ఇండస్ట్రీస్ ఆర్ లైక్
థర్మల్ పవర్ ప్లాంట్స్. థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఏంటంటే వీల్ ట్రై టు యూజ్ దిస్ ఫాజిల్ ఫ్యూల్స్, కోల్ కానీ డీజిల్ పవర్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తాం అన్న. యూజ్ చేసి ఏం చేస్తాం, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. సో ఇలా అండర్ డెవలప్డ్ కంట్రీలో ఉన్నప్పుడు మనకి తెలిసిన టెక్నాలజీ పరంగా మనం పవర్ జనరేట్ చేస్తున్నాం. సమ్హౌ వీఆర్ క్రియేటింగ్ దట్ ఎకనామికల్ యాక్టివిటీ. కానీ అది యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది, నేచర్కి అగేన్స్ట్ అయి నేచర్ ఇంకా ఖరాబ్ అయిపోతుంది. సో బయట కంట్రీస్ అన్నీ ఏం చేశాయి, వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో చేంజ్ని అర్థం చేసుకొని ఈ క్యోటో ప్రోటోకాల్ అని తీసుకొచ్చి కంపల్సరీ మనం నేచర్కి అగేన్స్ట్కి వెళ్ళొద్దు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లాంటివి కొన్ని తెచ్చుకుందాం. ఇటు బ్యాలెన్స్డ్గా ఎకనామికల్ యాక్టివిటీస్ ఉండాలి, ఇటు బ్యాలెన్స్డ్గా ఎన్వైర్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఉండాలని ఐడెంటిఫై చేసుకొని చెప్పారు. కానీ ఇండియా ఆ టైంలో ఏముంది, అప్పుడప్పుడే కొత్తగా వస్తుంది, అండర్ డెవలప్మెంట్ డెవలపింగ్ కంట్రీ అవుతుంది. ఇలాంటి టైంలో నువ్వు ఇండస్ట్రీస్ని క్లోజ్ చేయాలి, నేచర్కి అగేన్స్ట్కి తిరగొద్దు, కోల్ యూజ్ చేయొద్దంటే ఇండియా సస్టైన్ అవుతుందా? అవ్వదు. సో సమ్హౌ ఇండియా ఇనీషియల్గా అప్రహెన్షన్గా ఉంది, నేను జాయిన్ అవ్వాలా అవసరం లేదా, అర్థం కాలే అసలు క్లైమేట్ చేంజ్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు క్లైమేట్ చేంజ్ గురించి ఫైట్ చేస్తున్నారు, రియాలిటీలో మా దగ్గర ఉందా అని చెప్పేసి ఇట్ వాస్ నాట్ జాయిన్. కానీ ప్రపంచ దేశాలు కూడా సమ్హౌ దే ఫెయిల్డ్ టు షోకేస్ దట్ క్లైమేట్ చేంజ్ అనేది రియాలిటీలో ఉంది. 2024లో కనపడుతున్న ఎఫెక్ట్స్. కానీ వీళ్ళు ఎప్పుడు గెస్ట్ చేశారు, 1997లో గెస్ట్ చేసేసి క్లైమేట్ నాశనం చేస్తున్నాం, దానివల్ల మనకే తిరిగి ఎఫెక్ట్ పడుతుందని మొత్తం గ్లోబ్ అంతా ప్రొటెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగాయి, ఏమన్నా అయిందా అంటే నో, ఎలాంటి సజెషన్స్ రాలేదు. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసి 2009లో జరిగింది. ఈ 2009లో ఏం చేస్తుందంటే ఈ కోపెన్హేగన్ అగ్రిమెంట్ పరంగా ఏంటి అంటే, ఏదైతే ఎమిషన్స్ ఉన్నాయో ఓకే, ఒక డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి, వాటికి డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే వాళ్ళకి, టేక్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఒక రకమైన గోల్ ఉంటే బయట డెవలప్డ్ కంట్రీ జర్మనీ ఉంది, జర్మనీకి ఒక రకమైన గోల్ ఉండాలి అని చెప్పేసి సమ్హౌ అందరూ కలిసి ఏం చేయాలి, నేచర్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకున్నారు. బట్ ఏదన్నా వచ్చిందా అంటే అవుట్కమ్ నో. కానీ 2015కి వచ్చేసరికి మళ్ళీ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అని చేశారు. ఓకే, ఈ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ చాలాసార్లు వినుంటాం న్యూస్లో కూడా. ఈ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ పరంగా ఏంటంటే అన్ని కంట్రీస్ వచ్చేసి ఒక సిగ్నేటరీ సైన్స్ ఒకటి పెట్టుకున్నారు. సైన్స్ ఏంటంటే దే విల్ ట్రై టు ఫైట్ బ్యాక్ దిస్ క్లైమేట్ చేంజ్, నేచర్కి అగేన్స్ట్కి వెళ్ళకుండా నాశనం చేయకుండా ఉండాలని ఫిక్స్ అయ్యారు. సో 198 కంట్రీస్ ఏం చేశాయంటే కొత్తగా ఒక థీమ్ తీసుకొచ్చి, ఆ థీమ్ ఏంటంటే +or- 2 degrees. ఓకే, 2 degrees సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ, మ్యాక్సిమం 1.5 అనుకున్నారు. కానీ 1.5 అచీవ్ అవుతుందో లేదో తెలియక లైక్ 2 degrees పెట్టుకున్నారు, ఒక టార్గెట్ లిమిట్ పెట్టుకున్నారు. దాన్ని దాటి టెంపరేచర్ కనుక ఆంథ్రపాలజికల్ యాక్టివిటీస్ వల్ల క్లైమేట్లో ఏదైనా చేంజెస్ వస్తున్నాయి అంటే సమ్హౌ వీ హ్యావ్ టు రెడ్యూస్. ఎందుకు ఇదంతా రెడ్యూస్ చేయాలి, అసలు ఎందుకు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే వీ హ్యావ్ టు ఫోకస్ బ్యాక్ ఆన్ దిస్ కార్బన్ ఎమిషన్స్. క్లైమేట్ చేంజ్ అని స్టార్టింగ్ నుండి అంటున్నామా, అసలు కార్బన్ ఎమిషన్స్ వల్లనే ఈ క్లైమేట్ చేంజ్ అవుతుంది. నథింగ్ బట్ టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వెహికల్స్ రిలీజ్ చేస్తాయి, ఏం రిలీజ్ చేస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళి అట్మాస్ఫియర్లో నథింగ్ బట్ ఒక గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాగా చేస్తుంది. నథింగ్ బట్ మనం ఒక స్వెటర్ వేసుకుంటామా, స్వెటర్ వేసుకున్నప్పుడు హౌ వీ ఫీల్ వార్మ్. సో ఎర్త్ చుట్టూ కూడా ఒక లేయర్ లాగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాగా ఫామ్ అయిపోతాయి. ఇవేం చేస్తాయంటే లోపల ఉన్న టెంపరేచర్ని ట్రాప్ చేస్తూ, సన్లైట్ వస్తుంది ట్రాప్ చేస్తూ తిరిగి బయటికి రిఫ్లెక్ట్ అవ్వనీయకుండా చేస్తుంది. దానివల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే ఏమైంది, అగైన్ వీ హ్యావ్ దట్ ప్రాబ్లమ్, గ్లేషియర్స్ కరిగిపోతే తిరిగి మనకి వాటర్ వస్తుందా? నో, అగైన్ విల్ సఫర్ ఫ్రమ్ దట్. ప్రస్తుతానికి కాశ్మీర్ పీపుల్ వర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్. సమ్మర్ సీజన్లో వాళ్ళకి వాటర్ ఎందుకు ఉండట్లే అంటే గ్లేషియర్స్ ముందే కరిగి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఈజ్ రియాలిటీ 2023 అండ్ 2024కి వచ్చేసరికి. బట్ ఈ 2015లోనే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సెకండ్ పర్సన్, మోర్ ఎఫెక్టివ్ పర్సన్ ఎవరంటే నథింగ్ బట్ ఐలాండ్ నేషన్స్ వాళ్ళు. ఓకే, ఐలాండ్ నేషన్స్లో ఏముంటాయి, నథింగ్ బట్ కోరల్స్ ఉంటాయి. ఆ కోరల్స్లో సర్టన్ టెంపరేచర్ ఉంటేనే బతుకుతాయి. ఆ కోరల్స్కి ఏమైంది, కావాల్సిన టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్కి వెళ్ళిపోవటం వల్ల అవి చనిపోతే ఫిష్కి ఫుడ్ దొరకదు. అగైన్ వీఆర్ డిస్టర్బింగ్ దట్ ఫుడ్ సైకిల్. సో సమ్హౌ ఏ యాక్టివిటీ చేసినా, ఏ ఎకనామికల్ యాక్టివిటీ చేసినా కానీ ఇట్ వాస్ గోయింగ్ అగెయిన్స్ట్ దిస్ నేచర్. సో అలా అవ్వద్దు. సో దానికోసం ఏం చేశారంటే ప్రతి ఒక్కళ్ళు ఒక కొత్త డిటర్మెంట్ కాంట్రిబ్యూషన్స్ ఒకటి పెట్టుకుందాం అనుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ ప్యారిస్ క్లైమేట్ చేంజ్. ఈ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ పరంగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అందరు కలిసి ఏం చేశారు, ఒక +or- degreesలోనే టెంపరేచర్ అనేది పెట్టేసుకుని ఏం చేశారు, ఏదైనా సక్సెస్ అయ్యారా? నో, అవ్వలేదు. కానీ ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ 2009లో ఏం టార్గెట్ పెట్టుకున్నారంటే 2020
2020కి వచ్చేసరికి సమ్హౌ మనం ఫండ్ని రేస్ చేయాలి. ఫండ్ని ఎందుకు రేస్ చేయాలంటే, టేక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా ఉంది. ఈ ఇండియా ఈ కోల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేయడానికి. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేయాలంటే అగైన్ దిస్ నీడ్ నథింగ్ బట్ న్యూ టెక్నాలజీ. సోలార్ సెల్స్ కావాలి, సోలార్ పవర్ జనరేట్ చేసే మిషన్స్ కావాలి, లేకపోతే ఇట్ నీడ్ లైక్ విండ్ టర్బైన్స్ కావాలి, ఎఫిషియెంట్గా పవర్ని జనరేట్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, టెక్నాలజీ కావాలంటే మళ్ళీ ఎవరు ఇన్వెస్ట్ చేయాలి? దే డజంట్ హ్యావ్ దట్ ప్రాపర్ మనీ. ఇప్పుడు ఆఫ్రికా ఉంది, ఆఫ్రికాని ప్రస్తుతానికి మీరు డిఫారెస్ట్రేషన్ చేయొద్దు, ఆర్ ఎల్స్ లైక్ అక్కడ ఎలాంటి ఫారెస్ట్ని క్యాన్సిల్ చేయొద్దు అని చెప్తే ఏమైంది, వాళ్ళు ఫారెస్ట్ క్యాన్సిల్ చేయకపోతే ప్రస్తుతానికి వాళ్ళకి ఫుడ్ తినటానికే లేదు. సో ఫారెస్ట్ క్యాన్సిల్ చేయొద్దు అంటే వింటారా? వినరు. సో మనం ప్రాబ్లం ఏంటి, అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? రాదర్ దాన్ వీ డొనేట్ దెమ్ ఫ్యూ టెక్నాలజీస్, ఫ్యూ మనీ డొనేట్ చేస్తే ఏమైందంటే సమ్హౌ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఆ పావర్టీ నుండి బయటకు వచ్చాక దెన్ దే విల్ ఫోకస్ ఆన్ దిస్ ఎన్వైరన్మెంటల్ గోల్స్. అప్పుడు దే విల్ ఫోకస్ ఆన్ దిస్ క్లైమేట్ చేంజ్. ఓకే, క్లైమేట్ చేంజ్ అనేది నిజమే, ఒక చేంజ్ వస్తుంది అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. దెన్ ఈ థీమ్ వచ్చేసి, ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఏం చేశారు, ఈ 2020కి ఎప్పుడైతే ఫండ్ టార్గెట్ పెట్టుకున్నారో రియాలిటీలో 2015 ప్యారిస్ క్లైమేట్ చేంజ్ వచ్చేసరికి ఏమైనా కలెక్ట్ చేశారా అంటే, వాళ్ళు అప్పుడు పెట్టుకునే టార్గెట్ వచ్చేసి $100 billion. ఓకే, $100 billion. కానీ రియాలిటీలో వచ్చిందా? నో, ఇట్ డజంట్ కేమ్. సో ఏం చేశారు, 2015లో ఈ టార్గెట్ని కాస్త 2025కి మార్చారు. ఓకే, టార్గెట్ 25కి మార్చారు. రియాలిటీలో ఇప్పుడు 2024లో ఉన్నాం. ఇట్ మీన్ దట్ విత్ ఇన్ 1 year మనం అచీవ్ చేసుకున్నామా అని ఇప్పటికీ చెక్ చేసినా కానీ వీ డజంట్ గెట్ ఈవెన్ $80 billion. ఓకే, ప్రస్తుతానికి $100 billion లేదంట. కానీ రియాలిటీలో ఈ మనీ సరిపోతుందా ఈ క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి? నో, ఇట్ ఈస్ నాట్ రియాలిటీ. అసలు ఫైట్ చేయడానికి అసలు ఎక్కడ కూడా మనం కుదరదంట. ఎంత కావాలి, ఎంత అమౌంట్ ఆఫ్ మనీ కావాలి అని ఐడెంటిఫై చేసుకుంటే ఇట్ వాస్ మోర్ దాన్ $100 trillion. ఓకే, $100 trillion. ఇక్కడ ఏమవుతుంది, రియాలిటీలో $100 trillion ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి? ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది. సో $100 trillion అన్నారు, ఎవరిస్తారంటే యాక్చువల్గా COP 2015 మీట్ పరంగా ఏంటి అంటే, డెవలప్డ్ కంట్రీస్ ఈ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ పరంగా ఆర్టికల్ 6 అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆర్టికల్ 6లో ఎవరు డొనేట్ చేయాలి అంటే డెవలప్డ్ కంట్రీస్ డొనేట్ చేయాలి. ఎవరికి డొనేట్ చేయాలంటే అండర్ డెవలప్డ్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్. ఓకే, డెవలపింగ్ కంట్రీస్కి డొనేట్ చేయాలి. ఈ డెవలపింగ్ కంట్రీస్కి డొనేట్ చేస్తే ఏమైందంటే సమ్హౌ దే విల్ మిటిగేట్, అంటే ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో కార్బన్ ఎమిషన్స్ని పెంచకుండా తగ్గిచ్చేస్తారు. ఓకే, ఇలాంటివి చేసేది ఈ డెవలపింగ్ కంట్రీస్. సో ఈ మనీ ఎవరు ఇస్తారంటే ఆర్టికల్ 6 పరంగా ప్యారిస్ క్లైమేట్ చేంజ్ వీళ్ళందరూ సైన్ చేశారు చూసారా, దీని పరంగా ఎవరు ఇవ్వాలంటే డెవలప్డ్ కంట్రీస్ ఇవ్వాలి. కానీ రియాలిటీలో ఈ $100 trillion వస్తాయా? $100 billion కాకుండా $80 billion వచ్చాయి. 100లో ఇంకా 20 తక్కువే ఉంది. సో 29th సమిట్, ఈ ఇయర్ COP 29 సమిట్లో ఏం మాట్లాడుకున్నారంటే సమ్హౌ కొత్తగా నేషనల్లీ కాంట్రిబ్యూటెడ్ గోల్స్ అనేవి కొత్తగా పెట్టుకుందాం. ఓకే, ఫండ్ ఎలా జనరేట్ చేయాలి అని చెప్పి మాట్లాడుకున్నారు. సో రియాలిటీలో ఈ ఫండ్ని వీళ్ళు ఇస్తామని చెప్పినా కానీ రియాలిటీలో ఎలా ఇస్తున్నారు, అగైన్ దేవర్ ఫండింగ్ ప్యాటర్న్ వచ్చేసి డెట్ ట్రాప్లో ముంచేస్తున్నారు. ఎలాంటి డెట్ ట్రాప్ అంటే, టేక్ ఎగ్జాంపుల్, రాదర్ దాన్ గివింగ్ ఇట్ యాజ్ ఎ గ్రాంట్స్ వాళ్ళు ఎలా ఇస్తున్నారంటే లోన్స్ ద్వారా ఇస్తున్నారు. టేక్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ 2022లో ఇట్ గాట్ లైక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ రావటం వల్ల ఫ్లడ్స్ జరిగాయి. 1.8 billion లాస్ వచ్చింది ఎవరికి? పాకిస్తాన్కి. సో పాకిస్తాన్కి ఈ 1.8 billion మనీ ఎక్కడి నుండి తీసుకొచ్చారంటే ఇట్ వాస్ గివెన్ ఫ్రమ్ దిస్ డ్యామేజ్ ఫండ్. ఏదైతే క్రైసిస్ ఉంటుందో, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ క్రైసిస్ ఉంటుందో, ఈ ప్రపంచ దేశాలన్నీ కలిపి దానికి ఇవ్వటం మొదలుపెట్టింది. కానీ రియాలిటీలో ఎలా ఇచ్చారు? ఓన్లీ 5% గ్రాంట్స్కి ఇచ్చారు. రిమైనింగ్ 95% ఎలా ఇచ్చారు అంటే దే గేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లోన్స్. ఆల్రెడీ ఉన్న లోన్సే కట్టడానికి పాకిస్తాన్కి అంతా కెపాసిటీ లేకుండా పోయింది. ఇప్పుడు లోన్స్ పరంగా ఇస్తుంటే రియాలిటీలో అది బయటకు వచ్చేసి ఆ డెట్ ట్రాప్ని ఇంకా పెంచుకోకుండా క్లైమేట్ చేంజ్ గురించి ఫోకస్ చేస్తుందా? చేయదు. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఫోకస్ చేయకపోతే అసలు రియాలిటీలో గ్లోబ్ అసలు ప్రాపర్గా ఉంటుందా? సస్టైనబుల్గా డెవలప్ అవుతుందా? అవ్వదు. సో ప్రాబ్లం ఏంటంటే ఈ ఫండింగ్ ప్యాటర్న్ ప్రస్తుతానికి 100 trillions ఏదైతే ఉన్నాయో ఈ ట్రిలియన్ ప్యాటర్న్, దీనికి ఒక ఫండింగ్ ప్యాటర్న్ చేంజ్ చేయాలి అని చెప్పేసి కొత్తగా గోల్స్ తెచ్చుకోవాలని ఈ COP 29 సమిట్ జరిగింది. ఈ COP 29 సమిట్ ఎక్కడ జరిగింది? బాకులో. సో ఇండియాకి ఏమన్నా
పర్స్పెక్టివ్ ఉందా? వి ఆల్ నో దట్ 2015లో ఇది జాయిన్ అయింది. ఇనీషియల్గా వర్ అండర్ డెవలప్డ్ కాబట్టి ఇందిరాగాంధీ టైంలో పావర్టీ నుండి బయటికి లాగడానికి మన ప్రజల్ని చాలా టైం పట్టింది. సో ఆ టైంలో వీ డజంట్ ఫోకస్డ్ ఆన్ దట్. సో 1997 క్యోటో ప్రోటోకాల్ యాక్సెప్ట్ చేయలేదు, 2009 యాక్సెప్ట్ చేయలేదు, బట్ 2015కి యాక్సెప్ట్ చేసాం. బట్ ఇది యాక్సెప్ట్ చేయకంటే ముందే 2010లోనే ఇండియా వాస్ రికగ్నైజ్ దట్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఓకే, సమ్హౌ మనకి ఒక నేషన్గా ఉంది, మనం కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ముందే చేశారు. దీన్ని నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ పెట్టుకొని దేన్ని సైన్ చేశారు? కాప్ని సైన్ చేశారు. 2015 ప్యారిస్ క్లైమేట్ చేంజ్ని సైన్ చేశారు. సైన్ చేశాక ఏమైంది? యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. ఈ ఇయర్ ఏం చెప్పింది అంటే రియాలిటీలో 2025కి వచ్చేసి ఏమైనా మోడిఫికేషన్ చేయాలా, ఏదైనా టైం టు టైం ట్రీటీ చేంజ్ చేస్తూ ఉండాలి కదా. సో ఇండియా ఏం చేసిందంటే అట్లీస్ట్ 1 ట్రిలియన్ అన్న ఉండాలి అని చెప్పింది. సో ఇలా ఇండియాతో పాటు మిగతా కంట్రీస్ ఏమని చెప్పాయంటే పాకిస్తాన్ హ్యాస్ సెడ్ లైక్ మోర్ దాన్ 2 ట్రిలియన్ కావాలని చెప్పింది. సో అరబ్ కంట్రీస్ ఉన్నాయి, ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, వీళ్ళందరూ UNFCCC, ఓకే, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే దే ఫోకస్డ్ ఆన్ మోర్ దాన్ 1.5 ట్రిలియన్. సో ఓవరాల్గా 5.9 ట్రిలియన్స్ అనేది కావాలి. అంత మనీ ఉంటే ప్రస్తుతానికి 2024కి వి విల్ ట్రై టు ఫోకస్ ఆన్ దిస్ క్లైమేట్ చేంజ్. అండ్ ఇలాంటి విపరీతమైన అనర్థాలు జరగకుండా ఉంటాయి. టేక్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్స్, ఓకే, వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ ఇట్లాంటివి జరగకుండా ఉండే ఛాన్స్ ఉంది. సో టోటల్ అమౌంట్ ఎంత మాట్లాడారు ఈ మీటింగ్లో? ఏం మాట్లాడుకున్నారు అంటే అందరూ డిఫరెన్షియేట్ పర్సన్స్ ఏమన్నారంటే ఇంత అమౌంట్ ఆఫ్ మనీ కావాలని చెప్పారు. కానీ ఈ మనీలో కూడా ప్రాబ్లం ఏంటంటే వెస్ట్రన్ సొసైటీస్ ఏం చెప్పాయంటే ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి అన్న దాని మీద వాళ్ళు వేరే ఒపీనియన్లో ఉన్నారు. అండర్ డెవలప్డ్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్లో ఏమన్నారంటే వాళ్ళు ఒక ఒపీనియన్లో ఉన్నారు. ఈ డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే చైనా వాస్ ఏ డెవలపింగ్ నేషన్, ఇప్పటికీ ఇంకా డెవలప్డ్ అని చెప్పలే, కానీ దాని జీడిపిని కంపేర్ చేసుకుంటే USA కంటే ఎక్కువ. సో ఎందుకు USA ఏం చేస్తుంది? ఎందుకు చైనాని కాంట్రిబ్యూట్ చేయట్లేదు? ఈ ఫండ్కి ఎందుకు కాంట్రిబ్యూట్ చేయదు? సో వీ నీడ్ మోర్ బేస్. ఎవరైతే పర్సన్స్ ఉన్నారో రిచర్ డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళు కూడా ఎందుకు చేయొద్దు? ఆర్టికల్ 6 పరంగా ఎందుకు డెవలపింగ్ కంట్రీస్ చెయ్యట్లేదు? డెవలప్డ్ కంట్రీస్ మీద ఎందుకు ఆ బర్డెన్ ఉండాలి అని చెప్పేసి ఒక ఒపీనియన్లో వీళ్ళు ఉన్నారు. ఇంకొక ఒపీనియన్లో వీళ్ళు ఏమున్నారంటే సమ్హౌ డెవలపింగ్ కంట్రీస్ వాస్ ఫోకసింగ్ ఆన్ ఎంతో కొంత మాకైతే అట్లీస్ట్ $5 trillion ఆర్ $5.9 trillion ఇస్తే అట్లీస్ట్ వీల్ ట్రై టు ఫోకస్ ఆన్ దట్ క్లైమేట్ చేంజ్. సో రియాలిటీలో క్లైమేట్ ఫైనాన్స్ గురించే ఈ COP29 సమ్మిట్లో మాట్లాడారు. కానీ రియాలిటీలో COP29లో క్లైమేట్ ఫైనాన్స్కి ఏమైనా డెఫినేషన్ ఉందా? నో డెఫినేషన్ ఏం లేదు. క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ఆఫ్ కార్బన్ రిడక్షన్ ప్రాసెస్. అంటే రెన్యూబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేయటం, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఫోకస్ చేయటం, ఎక్కువ ఫారెస్ట్రేషన్ చేయటం, అంటే డీఫారెస్ట్రేషన్ కంప్లీట్ ఆపేసి కంప్లీట్గా కార్బన్ సింక్ అయ్యే నథింగ్ బట్ మొక్కలే కదా, మొక్కల ద్వారానే కదా వి గాట్ దట్ కార్బన్ సింకేజ్. సో అవి డెవలప్ చేయటం, దిస్ ఇస్ గాట్ క్లైమేట్ ఫైనాన్స్ అనమాట. ఈ క్లైమేట్ ఫైనాన్స్ గురించే మాట్లాడారు కంప్లీట్గా ఎక్కడంటే COP29లో. ఓకే, నౌ ఇప్పుడు న్యూస్ పేపర్ చూడండి, లైక్ విల్ గెట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ. ఎన్ని మినిట్స్ వచ్చింది సార్?